హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రిధారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన టాస్క్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరెవరికి ఓట్స్ వేస్తున్నారు అనేది వీడియో కింద కామెంట్ చేయండి. ప్రేరణకి ఓట్ అపీలింగ్ ఛాన్స్ అయితే వచ్చింది. ప్రేరణ ఓట్స్ కోసం అపీల్ అయితే చేసుకుంది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 30% ఓటింగ్తో. అన్ని యూట్యూబ్ పోల్స్లో టాప్లో నిఖిలే ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 21% ఓటింగ్తో. అన్ని యూట్యూబ్ పోల్స్లో గౌతమ్ సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. అన్ని వెబ్సైట్ పోల్స్లో గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే నిఖిల్ సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. యూట్యూబ్కి వెబ్సైట్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఈ వారం ఓటింగ్. కానీ నిఖిల్కి టాప్ ఓటింగ్ అయితే వస్తూ ఉంటుంది అఫీషియల్లో. ఎందుకంటే నిఖిల్కి తెలుగు నుంచే కాకుండా కన్నడ నుంచి అయితే ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 12% ఓటింగ్తో. ప్రేరణకు కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ప్రేరణ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఈ వారం ఖచ్చితంగా సేవ్ అయిపోతుంది. నిన్న కూడా తను చాలా జెన్యూన్గా రాసింది. మనీ రాయమన్నప్పుడు చెక్లో 4,30,000 అయితే రాసింది. విన్నర్ గురించి కూడా ఆలోచించి వాళ్ళకి 50 lakhs వస్తుంది అన్నట్టుగా ఆలోచించి 4 lakhs అమౌంట్ అయితే రాసింది. ఫోర్త్ ప్లేస్లో రోహిణి ఉంది 10% ఓటింగ్తో. రోహిణికి కూడా మంచి ఓటింగే పోల్ అవుతుంది. రోహిణి హౌస్లో గేమ్ ఆడడం, ఎంటర్టైన్ చేయడం చాలా బాగా చేస్తుంది. అలా కొందరు ఆడియన్స్ అయితే రోహిణికి కనెక్ట్ అయ్యారు. మంచి ఓటింగే వస్తుంది. ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 9% ఓటింగ్తో. విష్ణుప్రియ ఓటింగ్ అయితే పడిపోయింది. ఇక లాస్ట్లో 6th ప్లేస్లో నబీల్ ఉన్నాడు 9% ఓటింగ్తో. ఒకప్పుడు టాప్ 1 కంటెస్టెంట్ అనుకున్న నబీల్ ఇప్పుడైతే డేంజర్ జోన్లో ఉన్నాడు. కనీసం టాప్ 5లో కూడా లేడు. నబీల్ ఎప్పుడు సెల్ఫిష్గా ఆలోచిస్తాడు. నిన్న కూడా 15 lakhs అమౌంట్ అయితే రాశాడు చెక్లో. ఎలాగో తర్వాత వీక్ నుంచి నామినేషన్స్ అయితే ఉండవు, అందరూ నామినేషన్లో ఉంటారు. 15 lakhs రాసిన పెద్ద ప్రాబ్లం ఏది కాదు అనుకుని ఉంటాడు నబీల్. ఒకసారి నామినేషన్ చేసేటప్పుడు కూడా హరితేజని 50,000 పెట్టి మరీ నామినేట్ చేశాడు నబీల్ చాలాసార్లు సెల్ఫిష్గా అయితే ఆలోచిస్తాడు. ఈ వారం డేంజర్ జోన్లో నబీల్, విష్ణుప్రియ, రోహిణి ముగ్గురు అయితే ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో నుంచే ఎలిమినేషన్ అయితే ఉంటుంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ సీజన్ విన్నర్ ఎవరనేది వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.